కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాకినాడలో 2 రోజులుగా మకాం వేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోదాముల్లో తనిఖీలు చేశారు. 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ కోరతామన్న నాదెండ్ల కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని చెప్పారు. కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారని నాదెండ్ల అన్నారు. 7,615 మెట్రిక్ టన్నులను సీజ్ చేశాం ఒక్క రోజులోనే. ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం. ఒక 3 చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత రైస్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది. సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు. ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా చెప్పాం. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత 10 రోజుల నుంచి, అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని 3-4 రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు. ఇది చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా హెసిటేట్ చేసేది లేదు. లావాన్ ఇంటర్నేషనల్, రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు. మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, నాలుగోది సరళ ఫుడ్స్, ఐదోది సాటెక్స్ ఇండియా. ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు, అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి. కాబట్టి టాలీ చేసి చూస్తే 2023-24 సంబంధించిన సరుకుగా అది నిర్ధారించాం. కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం. కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మీరు చేశారు, ఇప్పుడు మాత్రం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్ గా తీసుకున్న గోడౌన్స్ లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా, మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా, మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్ గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు.